హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మాకు వచ్చిన ఒక ఫ్రాడ్ లెటర్ గురించి అయితే మీకు చెప్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసాను. ఎందుకంటే ఈ ఫ్రాడ్ లెటర్ చాలా మందికి యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా అన్నట్టుగా ఇలా అయితే నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. సో ఇలాంటి వాటి దగ్గర మనము మోసపోకూడదు, అస్సలు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎవరికైనా తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో అయితే తీసాను. ఇప్పుడు జరిగే ఫ్రాడ్ కాల్స్ గురించి అయితే మనందరికీ తెలిసిన విషయమే కదా. సో చాలా మందికి చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. బ్యాంక్ నుండి కాల్ చేసాము, ఇలా మీది సరిగా లేదు అని చెప్పేసి లింక్ చేస్తాము అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పేసి అలా కాల్స్ చేస్తూ ఉంటారు. అలా ఓటీపీని అయితే మనం ఎవరికి కూడా అసలు షేర్ చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసలు మనం ఓటీపీని షేర్ చేయకూడదు. సో ఏదైనా బ్యాంక్ లో పని ఉంటే మనము లైవ్ లో వెళ్ళి డైరెక్ట్ బ్యాంక్ కు వెళ్ళి చేసుకోవడము చాలా మంచిది. సో ఫ్రాడ్ కాల్స్ గురించి అయితే మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఫ్రాడ్ లెటర్ గురించి అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను. ఇలాంటి లెటర్ కూడా వస్తుందా అని చెప్పేసి. సో అది మాకు వచ్చింది అలా ఫ్రాడ్ లెటర్. దాని గురించి నేను డీటెయిల్డ్ గా తెలుసుకొని ఏంటి అసలు ఏమి విషయం అని చెప్పేసి టోటల్ గా తెలుసుకొని ఇలా అయితే ఫుల్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇలా వీడియో తీసాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రాడ్ గేమ్స్ కూడా ఉంటాయి, బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. చాలా మంది అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా మంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా మా ఆఫీస్ కొలీగ్ ఒక అమ్మాయి 1 lakh రూపీ అయితే లాస్ అయిపోయింది. సో లాస్ అయ్యాక చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో అందుకని మనం ఎలాంటి ఫ్రాడ్ విషయాలలో అసలు సపోర్ట్ కానీ లేకపోతే మనం పార్టిసిపేట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు అలాంటి గేమ్స్ లలో. ఎందుకంటే ఇలా లాస్ అయ్యాక బాధపడుతూ ఉంటారు కదా. సో ఫ్రాడ్ కాల్ లో కూడా రీసెంట్ గా మా విలేజ్ లో అయితే ఒక అతను 5 lakhs రూపీస్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. సో అలా 5 lakhs రూపీస్ అంటే చిన్న అమౌంట్ కాదు కదా, చాలా బాధపడాల్సిన విషయము. సో అందుకనే మనం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ కాల్ గానీ ఫ్రాడ్ లెటర్స్ గానీ ఇలాంటి గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా మనము చాలా తెలుసుకొని అవేర్నెస్ ఉంటే చాలా బాగా మనకి చాలా వర్క్ అవుతుంది. ప్లస్ ఎక్కడ కూడా మనము ఎలాంటి అమౌంట్ ను కానీ మోసపోకుండా ఉంటాము. సో ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా కొంతమందికైనా షేర్ చేయండి, ఎందుకంటే బాగా యూస్ఫుల్ గా అవుతుంది వాళ్ళకి కూడా, తెలియని వాళ్ళకి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మాకు వచ్చిన ఫ్రాడ్ లెటర్ అయితే నేను మీకు చూపిస్తాను, ప్లస్ దాని గురించి డీటెయిల్ గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చిన లెటర్, ఫ్రాడ్ లెటర్ అయితే ఇదే. సో ఇందులో ఏముంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో వచ్చేసి 1 స్క్రాచ్ కార్డ్ వచ్చింది చూడండి, ఇక్కడ 3 prizes అని చెప్పేసి. ఫస్ట్ వన్ మేము ఇక్కడ స్క్రాచ్ చేయగానే 10,51,000 రూపీస్ మీరు విన్ అయ్యారు అన్నట్టుగా ఇక్కడ స్క్రాచ్ కార్డ్ పైన ఉంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూటీ ఒక ప్రైజ్ అండ్ 100 grams గోల్డ్ ఒక ప్రైజ్, మొత్తం 3 prizes. అందులో వచ్చేసి మాకేమో 10,51,000 రూపీస్ మీరు గెలుచుకున్నారు అన్నట్టుగా ఇది స్క్రాచ్ కార్డ్ అయితే పంపించారు. అండ్ ఇంకొకటి వచ్చేసి లెటర్ వచ్చింది. సో ఇలా లెటర్ పంపించారు. ఈ లెటర్ లో టోటల్ ఇలా డీటెయిల్డ్ గా ఉంది. మాకు వచ్చిన ఫ్రాడ్ లెటర్ ఏంటి అంటే, మీషో మనం ఆన్లైన్ లో షాపింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో మీషో వాళ్ళు పంపించినట్టుగా మాకైతే ఇలా ఫ్రాడ్ లెటర్ పంపించారు. మేము అసలు నమ్మలేదు, ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము దీన్ని నమ్మలేదు. సో నమ్మకపోయినా కూడా ఒకసారి దీన్ని డీటెయిల్ గా తెలుసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి నేనైతే టోటల్ గా తెలుసుకొని ఇలా వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఇందులో ఉన్నది ఏంటి అనేది మీకు మొత్తం ఒకసారి చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీషో ఆన్లైన్ షాపింగ్ మా 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రిజిస్టర్ కస్టమర్ల కోసం కంపెనీ లక్కీ డ్రా పోటీని నిర్వహించినది.
మీకు తెలియజేయనది అనగా సంతోషిస్తాము. కంపెనీ ఎంపిక చేసిన విలువైన అదృష్ట కస్టమర్లలో మీరు ఒకరని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. మీరు కూపన్‌ను స్క్రాచ్ చేసిన తర్వాత ఏదైనా బహుమతిని గెలిస్తే చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియ కోసం మీరు డాక్యుమెంట్లు, ఫోటో కాపీలను పంపాలి. 4 పంపాలి అంట. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రాచ్ కార్డ్, లెటర్, ఎన్వలప్ కవర్ అండ్ ఐడీ ప్రూఫ్. ఇలా మీరు వాట్సాప్ చేయాలి. మా 9వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకంలో మీరు పూర్తిగా 20 అద్భుతమైన బహుమతులు కలిగి ఉన్నాము. వీటిలో మొదటి 3 చాలా గొప్ప బహుమతులు, మిగిలినవి 17 బహుమతులు సాధారణ బహుమతులు. మీరు ఏదైనా గొప్ప బహుమతిని గెలుచుకున్నట్లయితే దానిపై పన్నులు, టాక్సెస్ వర్తిస్తాయి మరియు ఇతర సాధారణ బహుమతులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్. సో ఈ లెటర్ లో ఇలా కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం అన్నట్టుగా, ఇది ఫ్రాడ్ లెటర్ అని నాకు టోటల్ గా తెలుసు. అయినా కూడా కాల్ చేసి ఒకసారి మాకు ఇలా మీషో నుండి కొరియర్ వచ్చింది, ఇలా విన్నింగ్ ప్రైజ్ అని చెప్పేసి వచ్చింది, ఇదేంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడిగాను. అప్పుడు తను ఏమన్నాడు, మీరు ఇలా లెటర్ అండ్ ఎన్వలప్ కవర్ అండ్ స్క్రాచ్ కార్డు, ఒక ఐడి ప్రూఫ్ అయితే మీరు సెండ్ చేయండి. మీరు మీ వాటిపైన మేము వెరిఫికేషన్ చేసి ఉందా లేదా మీకు ఇదా ఆఫర్ అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి మీకు చెప్తాము అని చెప్పేసి అన్నారు. సో ఇలా మేము ఈ ఫొటోస్ అయితే పంపించాను. పంపించినాక వాళ్ళు వెరిఫికేషన్ అని చెప్పేసి జరిగింది అని మళ్ళీ మాకు రిటర్న్ లో కాల్ చేశారు. కాల్ చేసి మీరు వెరిఫికేషన్ అయితే అయిపోయింది మేడం, ఈ అమౌంట్ అయితే మీరు గెలుచుకున్నారు. సో దీనిపైన మీరు ట్యాక్సీ పే చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ అనేది 4% ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు 10,000 పే చేయాలి. మళ్ళీ మేము 10,51,000 మీకు అమౌంట్ లో వేశాక 3% పే చేయాలి. 3% 30,000 పే చేయాలి అని చెప్పేసి అన్నారు. అన్నాక అప్పుడు నేనేమన్నాను, ఓకే అండి, మరి మీరు అమౌంట్ మొత్తం పంపించేసేయండి, ఆ తర్వాతనే మేము ట్యాక్స్ మొత్తం పే చేస్తాము అని చెప్పేసి నేను అన్నాను. అన్నాక తను ఏమన్నాడు, లేదు మేడం, మీరు ఫస్ట్ పంపిస్తేనే మీ పైన బిల్ అనేది మాకు వస్తుంది కాబట్టి ఆ బిల్ రిసిప్ట్ పైనే మేము ఇలా అమౌంట్ పంపడానికి పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి తను అన్నాడు. ఓకే అండి, మరి ఇంత అమౌంట్, మీరు ఇంత ప్రైజ్ అమౌంట్ మాకు ఇస్తున్నారు, మరి మీరు ఏమి పబ్లిసిటీ ఏం చేసుకోరా అని చెప్పేసి నేను అడిగాను. అప్పుడు తను ఏమన్నాడు, మేము ఇలా పబ్లిసిటీ చేసి ఇస్తే మా పేరు మీద కొంతమంది ఇలా ఫ్రాడ్ లెటర్స్ పంపించి చాలా మందిని ఇలా మోసపోయేలాగా చేస్తున్నారు అని చెప్పేసి మేము ఇప్పుడే ఇలా చేయట్లేదు పబ్లిసిటీ. సో జనవరి 1న మేము ఢిల్లీలో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అక్కడ చాలా పెద్దగా అవుతుంది అప్పుడు పబ్లిసిటీ చేయడానికి. ఆ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాము, మీతో కూడా ఫోటోలు దిగుతాము అని చెప్పేసి తను అన్నాడు. అన్నాక నేనన్నాను కదా, మరి మీరు కూడా ఫ్రాడ్ లెటర్స్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇది ఫ్రాడ్ లెటరా ఏంటి, మరి మేము ఎలా నమ్మాలి అని చెప్పేసి అడిగాను. అడిగితే తను ఏమన్నాడు, మేడం ఇది స్పీడ్ పోస్ట్ పర్మిషన్స్ లేని పంపడానికి ఉండదు, సో ఇది స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి తను అన్నాడు. ఓకే, మరి మేము అమౌంట్ ఎలా పంపించాలి మీకు అని చెప్పేసి అడిగితే, మేము ఇలా మీకు అకౌంట్ నెంబర్ ఇస్తాము, దానికి పంపించాలి అని చెప్పేసి తను అన్నాడు. అన్నాక ఓకే అండి, మేము ఇలా బయట ఉన్నాము, మీకు మళ్ళీ తర్వాత పంపిస్తాము, మీరైతే అకౌంట్ నెంబర్ పంపించండి అని చెప్పేసి అన్నాం. తను ఏమంటాడంటే, మీరు అమౌంట్ ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడే మీకు అకౌంట్ నెంబర్ పంపిస్తాం మేడం, ఎందుకంటే మాకు మా మేనేజర్స్ అందరూ షిఫ్ట్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే అమౌంట్ పంపిస్తామని మీరు కాల్ చేస్తారో అప్పుడు ఏ మేనేజర్ ఉన్నారో ఆ మేనేజర్ నెంబర్ మీకు పంపిస్తాము అని చెప్పేసి అన్నారు. సరే అండి అని చెప్పేసి పెట్టేసాం కాల్. సో అలా అయిపోయాక మళ్ళీ అదే రోజు ఈవినింగ్ కాల్ చేసి ఏమైంది మేడం, మీరు ప్రాసెస్ చేస్తున్నారా, అమౌంట్ పంపిస్తున్నారా అని చెప్పేసి అడిగినారు. అప్పుడు మేమన్నాము, మేము ఇంకా బయటనే ఉన్నాము, ఈ అమౌంట్ రేపు పంపొచ్చా మీకు అని చెప్పేసి అడిగాము. అడిగితే ఏమైంది, తను ఏమంటున్నాడు అంటే, మీకు ఏ రోజైతే లెటర్ వచ్చిందో ఆ రోజు మీరు ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఆఫర్ అని చెప్పేసి తను అన్నాడు. అప్పుడు నేనేం అడిగాను అంటే, ఈ లెటర్ లో మీరు 30 days అని మెన్షన్ చేశారు కదా అని చెప్పేసి అడిగితే తను ఏమంటున్నాడు, ఇది లెటర్ రీచ్ అవ్వడానికి కొంతమందికి లేట్ గా రీచ్ అవ్వచ్చు, కొంతమందికి తొందరగా రీచ్ అవ్వచ్చు, సో రీచ్ అయిన రోజు చేసుకుంటేనే మీకు ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అని చెప్పినాడు. ఓకే అండి, ఇలా మా మామయ్య అయితే పోలీస్ ఉన్నారు, ఒకసారి నేను దీని గురించి తెలుసుకున్నాక మళ్ళీ మీకు కాల్ చేస్తాము, అమౌంట్ అనేది పంపిస్తాము అని చెప్పేసి మళ్ళీ చెప్పాను. కాల్ పెట్టేశాను, అయిపోయింది ఇంకా అప్పటికి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ తనే కాల్ చేశారు. వాళ్ళే కాల్ చేసి
మేడం మీరు ఏమనుకుంటున్నారో, పంపిస్తున్నారా, ప్రాసెస్ చేస్తున్నారా లేదా ఈ ఆఫర్ ని అని చెప్పేసి మళ్ళీ అడిగారు. అప్పుడు మేము ఏమన్నాము, మాకు ఈ ఆఫర్ వద్దండి, వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి మేము అన్నాము. వద్దని చెప్పేసాము ఇంకా కాల్లో. చెప్పినాక తను ఏమంటాడంటే, ఈ లెటర్ పైన మీరు క్యాన్సిల్ అని రాసి నాకు ఫోటో పంపించండి అని అడిగినాడు. నేనేమన్నాను, క్యాన్సిల్ అని ఎందుకు పంపించాలి అని చెప్పేసి అడిగినాను. అడిగితే తను ఏమంటాడంటే, ఇప్పుడు మీరు క్యాన్సిల్ అని ఫోటో పంపిస్తేనే మాకు ఈ ఆఫర్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేము వేరే వాళ్ళకి ఇచ్చినాక ఒకవేళ మీరు మమ్మల్ని మాకు ఇలా లెటర్ వచ్చింది, మా ఆఫర్ ఏది అని మమ్మల్ని అడిగితే మీరు, అప్పుడు మాకు ఇది ప్రూఫ్ అని చెప్పేసి తను చెప్పినాడు. ఓకే అండి పంపిస్తాము అని చెప్పేసి కాల్ పెట్టేశాము. పెట్టేసినాక ఇంకా నేను క్యాన్సిల్ అని రాసి ఏమి పంపించలేదు. సో పంపించకపోయినా కూడా వాళ్ళు రిటర్న్ లో మళ్ళీ ఏం కాల్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది రియల్ గా జెన్యున్ గా అయ్యేది ఉంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మీరు క్యాన్సిల్ అని రాసి ఫోటో పంపించండి అని చెప్పేసి తప్పకుండా వాళ్ళు అడిగేవాళ్ళు. అదే ఇప్పుడు మనము అమౌంట్ పంపిస్తాము అని ఎప్పుడైతే చెప్పినామో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకి కాల్ బ్యాక్ చేస్తానే ఉన్నారు. ఈవినింగ్ చేశారు, మళ్ళీ మార్నింగ్ చేశారు, అలా 3 టైమ్స్ అలా చేశారు కాల్. అదే మరి క్యాన్సిల్ అని చెప్పేసి మనం ఫోటో పంపలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు కాల్ చేయలేదు? అలాగే ఉంటుంది. సో మనం అమౌంట్ పంపిస్తాము అన్న థాట్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి మళ్ళీ మళ్ళీ కాల్ చేశారు. మనం ఎప్పుడైతే ఆఫర్ వద్దు అని రిజెక్ట్ చేసామో వాళ్ళు ఇంకా కాల్ చేయడం ఆపేశారు ఇంకా. సో ఇది అండి ఫ్రాడ్ లెటర్. మాకు వచ్చిన ఫ్రాడ్ లెటర్ అయితే ఇదే. సో దీని గురించి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి ఇలా అయితే వీడియో తీసాను. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఇదంతా డీటెయిల్డ్ గా అయితే మనకి తెలిసింది. ఇలా వీడియో తీస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా మీషో పైన పంపించారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఫ్రాడ్ లెటర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఇది మీషో అని చెప్పేసి బాగా మీషో లోగో కానీ ప్రతి ఒక్కటి కూడా నమ్మేలాగా పంపించారు. సో ఇలాంటి వాటిని అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే ఇంత అమౌంట్ మనకైతే ఊరికే ఇవ్వరు కదా. ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా మనకి చిన్న ప్రైజెస్ ఇవ్వడానికే వాళ్ళు ఎన్నో రకాలుగా మనం ఎన్నో గెలుచుకుంటే ఎలాంటివో చేస్తేనే వస్తాయి కదా ప్రైజెస్ అనేటివి. సో మనం ఎలాంటిది చేయకుండా మనకి ఇంత అమౌంట్ గెలుచుకున్నామంటే మనం ఎలా నమ్ముతాము? సో కొంతమంది అయితే నమ్మే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్పీడ్ పోస్ట్ కాబట్టి, స్పీడ్ పోస్ట్ లో ఇలాంటివి ఉంటాయా, అసలు పోస్ట్ లో ఇలా జరగవు కదా అన్న ఉద్దేశంతోని కొంతమంది ఆ 10,000 కట్టి లాస్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఆ డబ్బులు లేకున్నా వేరే దగ్గర తీసుకొచ్చి కట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా పెద్ద అమౌంట్ వస్తుంది కదా అన్న థాట్ లో ఉండి కట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనం ఎలాంటి పోస్టింగ్ అయినా ఏదైనా కూడా మనం అసలు నమ్మకూడదు. ఇంత అమౌంట్ ని మనకైతే ఎవరు కూడా ఊరికే అయితే అస్సలు ఇవ్వరు ఫ్రెండ్స్. సో ఇది అయితే నాకు తెలిసిన విషయం. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంతమందికైనా యూజ్ అవుతుంది. సో ఇలా ఈ ఫ్రాడ్ లెటర్ అయితే నేను అస్సలు నమ్మలేదు. నమ్మకపోయినా కూడా ఇదంతా తెలుసుకొని ఇలా వీడియో చేసి మీ అందరికి యూజ్ అవుతుందని ఇలా వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. ఒకవేళ జెన్యున్ ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మాకు ఇలా ఫ్రాడ్ లెటర్ అయితే మీషో పైన వచ్చింది కదా. సో మీషోలో 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇలా లెటర్ పంపించామని చెప్పేసి వాళ్ళైతే ఫ్రాడ్ లెటర్ పంపించారు కదా. ఈ 9th యానివర్సరీ రియల్ గా ఉందా లేదా అని మనం తెలుసుకోవడానికైతే ఇది మీషో కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇలా మీ దగ్గర 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయా, సో మీరు కస్టమర్స్ కి ఏమైనా గిఫ్ట్ ప్రైజెస్ ఏమైనా పంపించారా లెటర్స్ అని చెప్పేసి మనం అడిగామనుకో, సో వాళ్ళైతే ఖచ్చితంగా జెన్యున్ ఆన్సర్ అయితే చెప్తారు. మా దగ్గర ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు మేడం, సో మీరు అలాంటి ఫ్రాడ్ లెటర్స్ అయితే నమ్మకూడదు, మేము ఎలాంటివి పంపించలేదు కస్టమర్స్ కి అని చెప్పేసి చెప్తారు. సో మీకు గనక ఇలాంటి ఫ్రాడ్ లెటర్స్ ఏమైనా వచ్చేది ఉంటే, అంటే మీషోనే కాకుండా ఇంకా ఏమైనా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అజియో కానీ ఏదైనా వెబ్సైట్ నుండి, ఏ వెబ్సైట్ నుండి అయితే వస్తుందో ఆ పేపర్ పైన ఆ లోగో అయితే ఉంటుంది కదా. సో ఆ కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీరు ఒకసారి కనుక్కోండి. వాళ్ళైతే ఖచ్చితంగా జెన్యున్ ఆన్సరే చెప్తారు. ఇదైతే లాస్ట్ కి మీరు ఖచ్చితంగా నమ్మాలి అనుకున్నప్పుడు ఈ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే మాత్రం మీరు
మొత్తం డీటెయిల్డ్ గా అయితే మీకు తెలిసిపోతుంది. అంటే ఏమైనా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు ఫ్రాడ్ లెటర్ గురించి ఫ్రెండ్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే, ఏమైనా కొంచెం యూస్ఫుల్ వీడియో లాగా అనిపించిందా ఫ్రెండ్స్, అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.